ఒక నగల వ్యాపారి తన దుకాణాల నుండి వీధి వైపు చూస్తూ ఉంటాడు. అందమైన దుస్తులు ధరించిన ఒక స్త్రీ కారు నుండి దిగడం అతడు చూస్తాడు. తన పెంపుడు కుక్కతో పాటు వచ్చిన స్త్రీ కాలింగ్ బెల్ నొక్కగానే వ్యాపారి ఆతృతగా ఆమెను లోనికి ఆహ్వానించాడు. కౌంటర్లో తన ముందు ప్లేట్ల నిండుగా ఉంచబడిన వజ్రాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఆమె ఒక్కొక్కటి పరీక్షిస్తూ నచ్చలేదన్నట్లు తలుపుతూ మరికొన్ని చూపించమని కోరుతోంది. చివరికి ఆమె తనకు 5వ నెంబర్ ప్లేట్ చూపించమని కోరుతుంది. అది చాలా విలువైన వజ్రాలను కలిగి ఉన్నందున వ్యాపారి ఎంతో సంతోషించాడు. అతడు దాన్ని తీసుకురాగానే ఆమె ఉద్వేగంతో ప్లేట్ వైపు దూసుకు వెళ్తూ ప్లేట్ ను తిరగవేస్తుంది. మెరుస్తున్న వజ్రాలు నేలపై పరుచుకున్నాయి. ఆ స్త్రీ బాధపడుతుంది. వ్యాపారి ఆమె వైపు దిగ్భ్రమతో చూస్తాడు. ఆ స్త్రీ వజ్రాలను ఏరడంలో సహకరిస్తుంది. ఈలోగా ఆమె తన పర్సు నుండి ఓ బిస్కెట్ తీసి తన కుక్కకిస్తుంది. నేల మీది నుండి చివరి వజ్రం సేకరించిన వ్యాపారిని ఓ వాస్తవం అతని గుండె ఆగేలా చేస్తుంది. అతని విలువైన 5 క్యారెట్ల వజ్రం పోయింది. మానసిక ఆందోళనతో అతను దుకాణం అంతా వెతికాడు, కానీ లాభం లేకపోయింది. అప్పుడు అతడు ఆ స్త్రీని సందేహించి పోలీసులను పిలిపించి ఆ స్త్రీను సోదా చేయమని కోరుతాడు. పోలీసులు సోదా చేస్తారు, కానీ ఏమీ దొరకదు. నగల వ్యాపారి ఆ స్త్రీ తనను మోసం చేసిందని గ్రహిస్తాడు. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.